యూనివర్సల్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే రాజాసాబ్. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా సినిమాగా జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఉంది. అయితే రాజాసాబ్ మూవీ మీద ఇప్పుడు మిక్స్డ్ టాక్ అయితే వస్తూ ఉంది. రాజాసాబ్ని ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు కొన్ని పోస్టులు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దాని ప్రకారంగా ఒక పోస్ట్ని కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, అజ్ఞాతవాసి, గుంటూరు కారం, అలాగే గేమ్ చేంజర్, ఈ 3 సినిమాలతో ఇప్పుడు రాజాసాబ్కి ఒక లింక్ ఉంది అనేటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ 3 సినిమాలతో రాజాసాబ్కి లింక్ ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సంక్రాంతికి మొదటిగా విడుదలైన సినిమాలు మన హీరోలకు పెద్దగా కలిసి రావడం లేదు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి అజ్ఞాతవాసి, మహేష్ బాబు నటించినటువంటి గుంటూరు కారం, రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్, ఇప్పుడు ప్రభాస్ నటించినటువంటి ది రాజాసాబ్, ఈ 4 సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచినటువంటి మొదటి సినిమాలు. అంటే ఆ సంక్రాంతి సీజన్లో విడుదలైనటువంటి సినిమాల్లో మొదటగా విడుదలైనటువంటి సినిమాలు ఇవి. మొదటిది అజ్ఞాతవాసి, గుంటూరు కారం, అలాగే గేమ్ చేంజర్, ఇప్పుడు రాజాసాబ్. సంక్రాంతి బరిలో ఈసారి కూడా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి 5 సినిమాలు పోటీ పడుతూ ఉన్నాయి. అందులో మొదటిది రాజాసాబ్. ఇక రెండవది వచ్చేసి చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు. ఆ సినిమా 12వ తేదీన విడుదల కాబోతోంది. ఇక 3వ సినిమా రవితేజ హీరోగా నటించినటువంటి భర్త మహాశైలకి విజ్ఞప్తి. 4వ సినిమా నవీన్ పోలిశెట్టి నటించినటువంటి అనగనగా ఒక రాజు. ఇక 5వ సినిమా శర్వానంద్ నటించినటువంటి నారీ నారీ నడుమ మురారి. ఈ 5 సినిమాలు ఈసారి సంక్రాంతి బరిలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. అయితే అందులో భాగంగా జనవరి 9వ తేదీన రాజాసాబ్ ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైపోయింది. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. కొంతమంది ఏమో సినిమా అద్భుతంగా ఉందని చెప్తూ ఉంటే, మరి కొంతమంది ఏమో ఆశించిన స్థాయిలో సినిమా లేదు అంటూ నిరాశను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నిజంగా ఉదయం ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కనుక చూసుకున్నట్లయితే, దర్శకుడు మారుతి గతంలో ఒక కార్యక్రమంలో భాగంగా, అంటే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా అతను చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. దానికి కారణం ఈ సినిమా 100% ఘన విజయాన్ని సాధిస్తుంది అంటూ ఆ ధీమాతోనే తన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చారు. మారుతి తన ఇంటి అడ్రస్ ఇవ్వడంతో రాజాసాబ్ సినిమా ఫలితం ఇప్పుడు చూసిన తర్వాత ఆయన ఇంటి అడ్రస్ ఇచ్చి మరీ ఇరకాటంలో పడ్డారనేటువంటి పోస్టులు, వార్తలు అయితే మార్నింగ్ నుంచి చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వాటిని మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిజంగా ప్రతి సంక్రాంతి సీజన్లో కానీ మొదటిగా విడుదలవుతున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి మన పెద్ద హీరోలకైతే అంతగా కలిసి రావడం లేదు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దానికి ఉదాహరణగానే ఈ పోస్ట్ను మనం తీసుకోవచ్చు. సంక్రాంతికి మొదటిగా విడుదలైనటువంటి సినిమాలు మన హీరోలకు పెద్దగా కలిసి రావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి అజ్ఞాతవాసి, అది కలిసి రాలేదని, అలాగే మహేష్ బాబు హీరోగా నటించినటువంటి గుంటూరు కారం ఆ సంక్రాంతి సీజన్లో అది మొదటిగా విడుదలైనటువంటి సినిమా, అది మహేష్ బాబు కలిసి రాలేదని. నెక్స్ట్ గత ఏడాది విడుదలైనటువంటి రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్, అది కూడా సంక్రాంతి బరిలో నిలిచినటువంటి మొదటి సినిమా, అది అతనికి కలిసి రాలేదని. ప్రభాస్ ఇప్పుడు హీరోగా నటిస్తున్నటువంటి రాజాసాబ్, ఈ సంక్రాంతి బరిలో కూడా ఈ రాజాసాబ్ అనేది మొదటిగా విడుదలైనటువంటి సినిమా. సో సంక్రాంతికి విడుదలవుతున్నటువంటి పెద్ద హీరోల మొదటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ హీరోలకు కలిసి రావడం లేదు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ పోస్ట్ అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. రాజాసాబ్ కలెక్షన్ల విషయానికి వస్తే, నిన్న ప్రీమియర్ షోల కలెక్షన్లు అద్భుతంగా వచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్కి మొదటి రోజు గ్రాస్ రూపంలోనే 100 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నారు. అంటే మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ ప్రభాస్ సినిమాలకి ఖచ్చితంగా కలెక్షన్లు అనేవి వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో యుఎస్లో ప్రీమియర్ షోలకు కానీ, అలాగే ప్రీ సేల్స్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే కల్కి పార్ట్ 1, అలాగే సలార్ పార్ట్ 1, ఇప్పుడు రాజాసాబ్ కూడా అక్కడ మిలియన్ క్లబ్లో అయితే చేరడం జరిగింది. కాబట్టి ఈ సినిమా
అక్కడ బాగా కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందని అయితే కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. రాజాసాబు ఏదేమైనప్పటికీ మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్న సినిమా మాత్రం సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, మొత్తంగా ఈ సినిమాని ప్రభాస్ తన భుజాల మీద మోసాడు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే తన సినీ ప్రస్థానంలో ఇప్పటివరకు చేయనటువంటి ఒక హారర్ కామెడీ జోనర్లో ప్రభాస్ మొదటిసారి నటించడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండడం, ఆ భారీ అంచనాలతో సినిమాకి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే కొంతమంది ఏమో సినిమా అద్భుతంగా ఉంది అంటూ చెప్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమో మేము ఆశించినటువంటి స్థాయిలో మాత్రం సినిమా లేదని వారు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి థియేటర్ల దగ్గర ఉందన్నట్లుగా రివ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే రేటింగ్ కూడా 2.5 నుంచి 3 వరకు వచ్చింది. 3 అంటే పెద్ద సినిమాకి, అంటే పెద్ద హీరోకి సినిమాకి 3 వచ్చిందంటే ఆల్మోస్ట్ అలా అది బ్లాక్ బాస్టర్ కిందే కన్సిడర్ చేయొచ్చు. అయితే ఈ రాజాసాబుకు మాత్రం 2.5 ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది యావరేజ్ సినిమాగాను, లేదంటే ఎబో యావరేజ్ సినిమాగాను అందరూ అయితే కన్సిడర్ చేస్తూ ఉన్నారు. మరి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.